అన్సర్ గారి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ ధర్నా చేయబోతుందనే ప్రెస్ మీట్ లో చెప్పారు. అవునవును, ఏంటి మద్దతు ఇస్తున్నారా లేకపోతే జైలు రాబోతున్నారా? మద్దతు ఇవ్వడమే కాదు, పాల్గొంటున్నాం. మాతో పాటు ఎందరో విద్యార్థులు ఎగ్జామ్ రాపించిన విద్యార్థి పేరెంట్స్ కూడా మాతో పాటు పాల్గొంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు వస్తారు. వివిధ ఇఫ్లూ నుంచి అయినా కానీ, హెచ్ఈ నుంచి అయినా కానీ, మాను నుంచి అయినా కానీ ప్రతి చోట నుంచి విద్యార్థులు వస్తారు. అవసరమైతే కేయూ నుంచి కూడా విద్యార్థులు రావడానికి రెడీగా ఉన్నారు. మేము ప్రతి పోస్టర్ని విడుదల చేశాము. నిన్ననే సర్క్యులేషన్స్ కూడా చేశాము. పోలీస్ పర్మిషన్ కూడా మాకు ఇవాళలోగా తెలుస్తుంది. పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నాము. సో ఈ 14న మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు మనకి మీటింగ్ ఉంటుంది. ఇది కూడా కొందరు అనొచ్చు ఇది మీటింగ్ కాదు, ఇది అందరూ యాంటీ నేషనల్స్, ఈ రాష్ట్రానికి సంబంధించలేని వాళ్ళు, ఎవడో బయట నుంచి అమెరికా నుంచి వస్తే వాడికి మద్దతుగా మీరు ఉన్నారని అంటున్నారు. నిజం చెప్తున్నాము, మీ ఇంట్లో ఎవరైతే అలా అంటున్నారో మీ ఇంట్లో మీ పిల్లలకు కానీ, మీ చెల్లెలకు కానీ, మీ తమ్ముళ్ళకి కానీ ఎగ్జామ్ రాస్తే పేపర్ లీకేజ్ అయితే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. మీరు మీ పిల్లలతో మాట్లాడుతున్నారా? మీరు ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు? మీ ఎగ్జామ్ని కండక్ట్ చేసే ఆ ఇన్స్టిట్యూషన్కి, ఆ కమిషన్కి అంత దమ్ముండా మీ పేపర్స్ని ట్రాన్స్పరెన్సీగా కరెక్షన్ చేయడానికి, మీ పేపర్స్ని ఖచ్చితంగా ఒక రియల్ డిజిటల్ రిజల్ట్స్ని మీరు రిలీజ్ చేయడానికి? లేదు, మీకే పని ఉండదు, మీకు ఎలాంటి వ్యవస్థల మీద ఒక ఉద్దేశం ఉండదు, బాగుపరచాలనే ఉద్దేశం ఉండదు. మాలాంటి వాళ్ళు మా సమయాన్ని వృధా చేసుకొని, ఇప్పుడు నేను ఒక లా స్టూడెంట్ని, నాకు ఇంకా 2-3 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. నాలాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అసైన్మెంట్స్ చేసే టైం ఇది, ఎండ్ ఆఫ్ జూన్లో. అందరూ ముందుకొచ్చి అయ్యా మా తమ్ముళ్ళకి మా చెల్లెలకి ఎగ్జామ్ పేపర్ లీక్లు అవుతున్నాయి, మేము మా గొల్లాన్ని విప్తున్నాము, మీరు కూడా రాని పాల్గొనండి అంటే కొంతమంది దద్దమ్మలు, వాళ్ళకి చేతగాని దద్దమ్మలు, కనీసం వ్యవస్థ మీద పట్టు లేని వాళ్ళు, ప్రభుత్వాలు వాళ్ళ పార్టీల్ని భజన చేసే, ఊడిగం చేసే మనుషులకి మేము చెప్తున్నాము, ఈ దేశంలో మీ పిల్లలకి అన్యాయం జరిగినా ముందు వచ్చేది మేమేరా. ఈ తెలంగాణలో మీ పిల్లలకి, మీ తమ్ముళ్ళకి, ఎగ్జామ్ రాసే మీ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగినా ముందుగా నిలబడేది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, తర్వాత మా మీడియా మిత్రులు. అంటే ఈ మూమెంట్లో అందరూ ఇంపార్టెంటే. ఎందుకంటే మనకి సిజేఐ గారు, అత్యున్నత స్థానంలో ఉన్న సిజేఐ గారు ఏమన్నారు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పనిపాట లేని వెధవలందరూ ఆర్టీఏ యాక్టివిస్టులు అవుతున్నారు. పనిపాట లేని వెధవలందరూ మైకులు పట్టుకొని మీడియాలాగా రీప్రజెంట్ చేస్తున్నారు. ఉద్యోగం లేని, సద్యోగం లేని వెధవలందరూ కాక్రోచ్లాగా తిరుగుతున్నారు, ఎంపరపరుస్తున్నారు. ఎప్పుడు చూసినా యాంటీ నేషనల్ స్లోగన్స్ చేస్తూ ఉంటారు. అసలు యాంటీ నేషనల్ అనే పదాన్ని ఉచ్చరణలో తీసుకొచ్చే అర్హత లేని వాళ్ళు బయట వాళ్ళు, సిజే కాదు బయట వాళ్ళు వాటి గురించి మాట్లాడుతున్నారు. ఆరోపణ కూడా ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అయ్యే వాళ్ళు ఇతర దేశస్తులు కూడా ఉన్నారు అనేది బీజేపీ వాళ్ళు. లేదు ఇదే విషయము కాక్రోచ్ జనతా పార్టీకి 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పుడే వాళ్ళు చెప్పారు, చూపించారు కూడా, స్క్రీన్ షాట్ విడుదల చేశారు. ఈ దేశంలో 92%, మోర్ దెన్ 90% ఆఫ్ ఫాలోవర్స్ అందరూ ఇండియా నుంచే ఉన్నారు. తర్వాత యుఎస్ నుంచి ఉన్నారు, తర్వాత యూకే నుంచి ఉన్నారు, తర్వాత యుఏఈ నుంచి ఉన్నారు, కొంత కెనడా నుంచి ఉన్నారు. అండ్ ఇట్లా పాకిస్తాన్, ఆ టాప్ 5 కంట్రీస్లో పాకిస్తాన్ అనే ఒక పేరే ఉండదు. మీరు ఎట్లా చెప్తారండి? మీరు అంటే మీ వాట్సాప్లో ఏమొస్తుందో అదే మీరు చెప్తారా? సో మేము ఖచ్చితంగా మీరు రిజైన్ చేసే వరకు, మీకు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఒక చిత్తశుద్ధి లేనంత వరకు మాలాంటి విద్యార్థులు ముందుగానే వస్తారు. ఇప్పుడు ఎందుకు ఏం సంబంధం, ధర్మేంద్ర ప్రధానికి ఏం సంబంధం అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా అన్సర్ గారు. నాకేం సంబంధం అనే క్వశ్చన్ వస్తుంది. అసలు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేనివాడికి విద్యా వ్యవస్థని రన్ చేసే పొజిషన్ ఎందుకు చెప్పండి? ఆయన 2013లో ఒక ట్వీట్ ఏదో చేశాడు. ఆ ట్వీట్లో కనీసం ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం రానోడు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటాడా? కనీసం ఆయన దగ్గర డబ్బుందో, పలుకుబడిందో నరేంద్ర మోడీ గారు ఆయనకి ఎందుకు ఈ రెండు, అంటే లాస్ట్ టైం కూడా ఆయనకే ఇచ్చారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈసారి కూడా ఆయనకే ఇచ్చారు. అయినా కూడా ఆయన, అంటే మొన్న ప్రెస్ మీట్లో కూడా చూసాం, అంటే ఆయన రెస్పాన్సిబుల్గా మాట్లాడట్లేదు. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఈసారి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం అంటున్నారు. కానీ ఇది ఒక్కసారి జరిగితే తప్పు, పదే ఈ 4-5 సార్లు జరిగాయి. ఇంకోసారి జరిగితే మేము ఏం చేయాలి చెప్పు? సో అలాంటప్పుడు వీళ్ళు ఒక్కసారి రిజైన్ చేస్తే విద్యా వ్యవస్థే కాదు, ఈ దేశంలో ఉన్న రకరకాల వ్యవస్థలన్నీ భయపడతాయి. దానికోసమే ఫస్ట్ మీరు రిజైన్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ మల్లంగి. ఈరోజు మేము గన్ పార్క్ వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ ముఖ్య కారణం, జూన్ 14వ తేదీన ఉదయం 10 గంటలకి మన ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు నీట్ విద్యార్థులకి సంఘీభావంగా నిలబడుతూ నీట్ పేపర్ లీక్ని నిరసిస్తూ అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్, ప్రొటెస్ట్ కాదు, ఒక పబ్లిక్ మీటింగ్ చేయబడుతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా, ముఖ్య స్పీకర్గా సోనం వాంగ్చుక్ గారు, ఎవరైతే
కాక్రోచ్ జనతా పార్టీతో చాలా గట్టిగా నిలబడి సపోర్ట్ తెలుపుతున్నారు. ఆయన రావడం జరుగుతుంది. అక్కడ మా ముఖ్య ఉద్దేశం రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ఒకటే ఒక డిమాండ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. ఆయన ఎందుకు రిజైన్ చేయాలి? రిపీటెడ్గా పేపర్ లీక్లు జరుగుతున్నాయి. మొన్న జరిగిన పేపర్ లీక్ కారణంగా, నీట్ పేపర్ లీక్ కారణంగా 24 లక్షల మంది నీట్ విద్యార్థులు తిరిగి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. వాళ్ళు అనుభవిస్తున్న మానసిక క్షోభ కానివ్వండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న ప్రెషర్ కానివ్వండి, డిప్రెషన్కి గురవ్వడం కానివ్వండి, దీనివల్ల సుమారు 5 మంది ప్రాణాలు కూడా తీసుకోవడం జరిగింది. దేనికి? తిరిగి ఎగ్జామ్ కూడా రాయలేం మేము అన్నారు. సో మీరు తప్పకుండా నీట్ పరీక్ష ఎవరైతే తిరిగి పరీక్షకి వెళ్ళబోతున్నారో వాళ్ళ పేరెంట్స్, పిల్లలు ఎలాగో రాలేరు, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఆల్రెడీ పరీక్ష ఇచ్చినారో, ఎవరైతే ఇప్పుడు నీట్ పరీక్ష ఇచ్చి సంవత్సరం దాటిందో మీరు, ఎవరైతే ఇవ్వబోతున్నారో నెక్స్ట్ 11th క్లాస్లో ఉన్నారో మీరు, వివిధ మన ఉద్యోగ సంఘాలు కానివ్వండి, దాని తర్వాత నిరుద్యోగ సంఘాలు కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీలు కానివ్వండి, ఎవరైనా కానీ మీరు అక్కడికి వచ్చేది ఒక భారత పౌరుడి రూపంలో వస్తున్నారు. ఒక తిరంగా మన దేశ జెండాను పట్టుకొని వస్తున్నారు. ఒక రోజా పువ్వు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని వస్తున్నారు. అది మన డిమాండ్. శాంతియుతంగా చేయబోతున్నాం. సో ఇప్పుడు ఏదైతే బీజేపీ నాయకులు మాట్లాడుకుంటూ ఎవరో చేసిన తప్పుకి మా మంత్రి ఎందుకు రిజైన్ చేయాలి అని చెప్పేసి కూడా ప్రస్తావిస్తున్నారు. ఎవరే తప్పు చేసింది? పేరు చెప్పండి. అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరో పేపర్ లీక్ చేస్తే మా మంత్రిని ఎందుకు రిజైన్ చేయమంటున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆ వర్క్ చేసే వాళ్ళ పైన ఎవరు ఉన్నది? బీజేపీ వాళ్ళు. ఆ వర్క్ చేసే వాళ్ళ పైన ఉన్నది ఒక అధికారి అయి ఉండొచ్చు. ఆ అధికారి పైన ఉన్నది ఎవరు? మీరే కదా. లేకపోతే ఒక పని చేయండి, అధికారి మా మాట విన్నట్లే మాతో అదే చెప్తున్నాం, అధికారితో కూడా పని చేయించుకోలేని మీరు ఏ మొహం పెట్టుకొని ఆ పొజిషన్లో ఉన్నారనే కదా మేము ప్రశ్నిస్తుంది. మేము దేశానికే మాటిస్తున్నాము, వికసిత్ భారత్ చేస్తామంటున్నాము, స్పేస్ టెక్నాలజీ అంటున్నాము. ఒక పేపర్ పెట్టలేనికి చేత కాదు, మళ్ళీ మీకు అధికారము, మీరు అధికారంలో ఉన్న వాళ్ళపైన మీరు వాళ్ళకి డైరెక్షన్లు ఇచ్చేది. అధికారులు చేస్తే అవ్వలే, వీళ్ళ తప్పిదం వల్ల జరిగింది. వీళ్ళు పోయి మన ప్రధానమంత్రి గారు 4400 రోజులు కుర్చీలో ఉన్నాడని చెప్పి హారతులు పడుతున్నారు. నీ బాధ్యత హారతులు పట్టడం కాదు ధర్మేంద్ర ప్రధాన్. నీ బాధ్యత నీ అధికారులు పనిచేస్తున్నారా లేదా? నీ బాధ్యత నీ కుర్చీ కింద నీ అధికారులు స్కాములు చేస్తున్నారా, పేపర్ లీకులు చేస్తున్నారా? అది నువ్వు చేయాల్సింది. పేరులో ధర్మేంద్ర ఉంది కానీ నిజానికి నువ్వు ధర్మేంద్ర పనులు ఏం చేయట్లే, అన్ని అధర్మేంద్ర పనులు చేస్తున్నావు. ఇంతసేపు మంచిగా మాట్లాడాలనుకున్నా కానీ నోటికి కోపం వస్తుంది. నేను నిజంగా బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళంటే దేశంలో సుమారు 33% మంది ఎవరైతే మీకు ఓటేసిరో వాళ్ళకి మీరంటే చాలా గౌరవం. మీరు పనిచేస్తున్నారు, దేశం కోసం పనిచేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఈరోజు మీకు అవకాశం వచ్చింది. ఓకే, మీ మన ప్రధానమంత్రి గారు మంచివారు, ఆయన ఉంటారు. కానీ ఆయన కింద ఉన్న మంత్రి ఒక అసమర్థుడు. ఆయన రిజైన్ చేయాలి. ఆయన రిజైన్ చేస్తే మీకే మంచి పేరయ్యా. మేము చెప్తుంది అది. ఆయన రిజైన్ చేస్తే ఒక అసమర్థుని కూడా మా పార్టీ వాడినైనా దేశానికి ద్రోహం చేస్తున్నాడు నీట్ పేపర్ లీక్ చేసి. అసలు దేశానికి ద్రోహం చేస్తుంది నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళు. తిరిగి దాన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. ఎవడు దేశద్రోహి ఈరోజు? ఎవడు దేశద్రోహి? తెలంగాణ విషయానికి వస్తే ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడాన్ని ఎలా చూస్తారు? నేను వేరే విషయాలపైన ఏం మాట్లాడా. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అంతే. కాక్రోచ్ జనతా పార్టీ రేపొద్దున ఏ మొహం తీసుకుంటుందో అది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం కూడా లేదు. ఈరోజు వాళ్ళ విషయంపై పోరాడుతున్నారు. అది నిజమా కాదా? 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ మళ్ళీ రాయాల్సి వస్తుంది, నిజమా కాదా? 5 లక్షల మంది ప్రాణాలు పోయినాయి, నిజమా కాదా? 2015 నుంచి ఈ రోజు వరకు సుమారు 148 ఎగ్జామ్ పేపర్ లీక్లు కానీ, ఓఎంఆర్లు తప్పిదం కానీ, దాని తర్వాత దొంగ మనుషులు వెళ్ళి ఎగ్జామ్ రాయడం కానీ, మాస్ కాపింగ్ కేసులు అయితే ఒక్కటి రుజువైంది. ఈడీ సిబిఐలు అంటే ప్రత్యర్థులపైన, రాజకీయ విపక్షాలపైన వెళ్ళి దాడులు చేస్తున్నారు. వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీకు అంటే మీ ధ్యాస వాళ్ళ మీద లేదు, అది చెప్తున్నా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయినా అరే నువ్వు రాజకీయ ప్రత్యర్థులను పక్కన పెట్టరాబోయ్, పోయి ఎవరైతే లీకులు చేస్తున్నారో వాళ్ళపైన కక్ష సాధింపు చేయి, వాళ్ళని పట్టుకుంటే లేదు. చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు వీళ్ళు. చాలా మంది బెయిల్తో బయటికి తిరుగుతున్నారు. 14th రోజు మీరు తలపెట్టిన ఏదైతే గ్యాదరింగ్ ఉందో ఆ గ్యాదరింగ్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి సంకేతాలు పంపబోతున్నారు? సింపుల్ థింగ్, ఇది రాజకీయాలు అతీతంగా చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో పార్టీలను చేస్తుంది కాదు. ఒక అసమర్థుడు ధర్మేంద్ర ప్రధాన్ కుర్చీలో ఉన్నాడు. గత 12 ఏళ్ళగా ఎన్ని తప్పులు జరుగుతున్నా ఏ అసమర్థుడు రిజైన్ చేయట్లే. రిజైన్ చేస్తే మారుతుందని నేను అనను. దాని తర్వాత కూడా చాలా పనులు చేయాలి, రిఫార్మ్స్ తేవాలి, అన్నీ చేయాలి. కానీ ముందు వాడు బాధ్యత తీసుకోవాలి. అసమర్థుడు ఉన్నంత వరకు ఇప్పుడు వాళ్ళ లోపల ఎట్లుందంటే
ఈయన తప్పు చేసిండు కూర్చున్నాడు. రేపు పొద్దున పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మినిస్టర్ తప్పు చేస్తాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ తప్పు చేస్తాడు, మెడికల్ మినిస్టర్ తప్పు చేస్తాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ తప్పు చేస్తాడు, ఇక ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ అందరు తప్పు చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ధీమా, అరే మన బీజేపీ వాళ్ళు మనం ఏం చేసినా మనల్ని వెనకేసుకొస్తారు రాబాయ్, మన బీజేపీ వాళ్ళు మనం ఏం చేసినా మన ప్రధానమంత్రి మనకు అండగా ఉంటాడు రాబాయ్. ఎవరికి నువ్వు అండగా ఉండాల్సింది? మాతో అండగా ఉండాలి. 24 లక్షల మంది నీకు జై కొడతారు. నువ్వు కానీ అతన్ని రిజైన్ చేపించి రేపొద్దున పేపర్ లీక్ కాకుండా చేస్తే అది నువ్వు గెలవాల్సింది. మా టార్గెట్ పేపర్ లీకులు జరగొద్దు. అది బీజేపీ ఉంటే బీజేపీని ప్రశ్నిస్తాం, ఇంకే పార్టీ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, ఇంకే పార్టీ ఉన్నా ఆ పార్టీ, ఏ పార్టీ ఆపున్నా ఏ పార్టీ ఉన్నా మాకు సంబంధమే లేదు. నేను ఏదైనా పార్టీలో ఉంటే ఆ పార్టీ తప్పు చేసినా ఆ పార్టీని కూడా ప్రశ్నించాలి మనందరం. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు కూడా, మీరు చాలా మంది బీజేపీలో ఉన్న వాళ్ళు లేదు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని వాళ్ళ మనసులో ఉంది, కానీ వాళ్ళు చెప్పనీకి భయపడుతున్నారు, బయటికి చెప్పనీకి. వాళ్ళు మీరేం మీ బీజేపీ ఐడెంటిటీ బయట పెట్టకండి, తిరంగా పట్టుకోండి, జెండా పట్టుకొని మన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి అక్కడికి రండి. మనం యునైటెడ్ యాజ్ ఇండియన్స్ గా నిలబడదాం అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.